ఈ ఆదివారము ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును పూజించడానికి, ప్రభు వాక్యం విని రక్షణ పొందడానికి వచ్చిన క్రీస్తునందు ఉన్న పరిశుద్ధులందరికీ యేసు పేరిట కృతజ్ఞతలు. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈ ఆదివారం ఈరోజు ప్రభు సహాయంతో, దేవుని సహాయంతో నేను ఈ క్షణము మీకు బోధించే అంశము, విషయము, వాక్యము, ఈ ఆదివార ఆరాధన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే, మీరు ఉన్న ప్రదేశంలోను, మీ ఇంట్లో కానీ, మీరు పనిచేస్తున్న దగ్గర కానీ, మీరు ఉండే ప్రతి చోట, మీరు వెళ్ళే ప్రతి చోట కూడాను మీ మీద శిక్ష అనేది, మిమ్మల్ని ఎవరు కూడాను శిక్షించకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి? అది మీ ఇంట్లో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, ఎక్కడైనా సరే మిమ్మల్ని ఎవరు కూడాను పనిష్ చేయకుండా, ఎవరు మిమ్మల్ని శిక్షించకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలనేది ఈ క్షణం నేను ప్రభు ద్వారా నేను మీకు చాలా స్పష్టంగా బోధిస్తాను. ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలనేది ప్రభు మీకు బోధిస్తాను. కాబట్టి చాలా స్పష్టంగా వాక్యము విని మీ మీదకి శిక్ష అనేది, పనిష్మెంట్ అనేది రాకుండా ఉండడం కోసము తగిన జాగ్రత్తలు ఇప్పుడు మీరు వాక్యము విని దాని ప్రకారం మీరు ప్రతి చోట నడుచుకోండి. ఈరోజు ఆదివారం ఆరాధన, ప్రభు వాక్యము, ప్రభు యొక్క హృదయము మనం తెలుసుకునే ముందు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనతో మనము ఆరాధనను, ప్రభువుని ఆరాధించి ఆరాధన కార్యక్రమం మొదలు పెడతాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. సృష్టికర్త, సర్వశక్తిగల దేవ, మా తండ్రి అయిన మా దేవ, ప్రభువ, మమ్ము మీ పరిశుద్ధమైన వాక్యంతో మా హృదయమును, మా మనస్సును, మా శరీరమును, మా జీవితమును పరిశుద్ధపరచమని మీ సత్యవాక్యమును మీ ఆత్మ సహాయంతో బోధించే హృదయమును, మీ ఆత్మను, మీ ఖడ్గమనే వాక్యమును మాకు దయచేయమని మీ అతి పరిశుద్ధమైన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఆత్మతోనూ సత్యంతోనూ దీనత్వంతోనూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు కృతజ్ఞతలు. ఈరోజు ఆదివారం ఆరాధన ఈ కార్యక్రమంలో ప్రభు ప్రేరణతో నేను మీ ముందుకు వచ్చి, మనం ఈరోజు చూస్తున్న వాక్యము చాలా ముఖ్యమైనది. ఇది మన జీవితంలో మనం ఖచ్చితంగా ఈ వాక్యం విని మనము అనుసరిస్తే మన జీవితము చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు జీవంతోనూ చాలా సంతోషంగా జీవిస్తారు. పరిశుద్ధ గ్రంథం తీసి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదివారం ఆరాధన ఈరోజు మనం చూసే వాక్యము ఆదికాండము అధ్యాయము 6, 8వ వాక్యం. ఆదికాండము అధ్యాయము 6, 8వ వాక్యం చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యెను. అధ్యాయం 6, 8వ వాక్యము ఆదికాండం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక చూడండి, పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు ఏం చేశారంట? యెహోవా మీద, మన ప్రభు అయిన యెహోవా, ప్రభు అయిన మన దేవుడు నోవాహు మీద కృప పొందినవాడు. దేవుని దృష్టి యందు చాలా స్పష్టంగా చూడండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. అంటే ఈ వాక్యం మనం ఒక్కసారి ఇప్పుడు ఈ ఆరాధన కార్యక్రమం మనం చూస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వాక్యంని మీరు చాలా స్పష్టంగా చూస్తే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఈ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా దీన్ని మనం పరిశీలన చేస్తే ఇందులో మనకి చాలా ముఖ్యమైన వాక్యం, మనకి ఒకటి చాలా ముఖ్యమైన పదం మనకి కొన్ని కనిపిస్తాయి. అందులో ముఖ్యమైన పదం ఏంటి అంటే కృప అనేది. చూడండి, ప్రభు కృప అనేది మనకి చాలా ముఖ్యమైన పదం. అది వాక్యంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కృప అనేది చాలా ముఖ్యమైనది.
అసలు ఇక్కడ చూడండి, మన ప్రభువు అనే దేవుడు సర్వశక్తిగల దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, కృపగల దేవుడు, నమ్మదగిన మన దేవుడు తన దృష్టికి నోవాహు కృప పొందిన వాడయ్యాడు. కృప అంటే ఇక్కడ అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. కృప అంటే అర్థం ఏంటి అంటే, నోవాహు తన జీవితంలో దేవుని ద్వారా, కృప అంటే అర్థము ఫేవర్ అంటారు, దయ అని, అనుగ్రహము, కటాక్షము, మెర్సీ, కైండ్నెస్ అని, ఫర్గివ్నెస్, పాప క్షమాపణ అని, కనికరము, కంపాషన్, జాలి అని, ఇవన్నీ కూడాను కృప అనే పదానికి అర్థం అన్నమాట. ఇక చూడండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అనే మాటకి అర్థం ఏంటి అంటే, నోవాహు జీవించిన తన కాలంలో ఇక్కడ చూడండి ఏం జరిగింది అంటే, చాలా స్పష్టంగా మనం ఒక్కసారి మీరు చూడండి. ఇక్కడ ఆ కాలంలో నోవాహు మీద ప్రభు ఎందుకు కృప చూపించాల్సి వచ్చింది, నోవాహు మీద మాత్రమే దేవుడు కృప చూపించాల్సిన అవసరం వచ్చింది, అప్పుడు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూసి దాంట్లో ఉన్న పూర్తి అర్థాన్ని ప్రభు ద్వారా నేను మీకు చాలా స్పష్టంగా చెప్తాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఒకసారి ఆదికాండము అధ్యాయం 6 1 నుంచి 8 వరకు చూడండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగున నేను ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనము భూమి మీద, ఇక్కడ చాలా స్పష్టంగా వినండి 5వ వాక్యము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయములలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలా అయినగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. అయితే యెహోవా, చాలా స్పష్టంగా చూడండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక్కడ చాలా స్పష్టంగా వినండి, నోవాహు ఉన్న ఆ జనరేషన్లో, ఆ తరంలో ఏం జరిగింది అంటే, ఆదాము వంశావళి, కయీను వంశావళి ఆ విధంగా 2 పాయలుగా పెరుగుతూ ఉంది భూమి మీద. వాళ్ళు జనసంఖ్య అనేది అలా పెరగడం వల్ల తర్వాత ఏం జరిగిందంటే, భూమి మీద దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, నరులకు పిల్లలు అంటే అర్థం ఏంటి అంటే, దేవునికి వేరుగా ఉన్న వారికి జన్మించిన పిల్లలతో దేవుని కుమారులు వారికి ఇష్టం వచ్చిన వారిని పెళ్లి చేసుకోవడము, ఇష్టం వచ్చిన వారి ఒక్క పెళ్లి కాదు, వారికి నచ్చినట్టుగా పెళ్లి చేసుకోవడము, వారి నచ్చినట్టుగా దొంగతనం చేయడము, త్రాగడము, దేవునికి నచ్చని అపవిత్రమైన పనులు ఆ జనరేషన్లో చేస్తున్నారు. అప్పుడు దేవుడికి చాలా కోపం వచ్చి, నేను సృజించిన ఈ మనుషులను, ఈ నరులను, ఈ భూమి మీద ఉన్న ప్రతి సమస్త ప్రాణిని నేను చేసినందుకు దేవుడు వీళ్ళందరినీ నేను చేసి తప్పు చేశాను అని చాలా బాధపడి, ఇక నేను వీళ్ళందరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు మారట్లేదు, నేను వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సరే వీరు నా మార్గంలోకి రావట్లేదని చెప్పి వీళ్ళందరినీ చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. దేవుడు వీళ్ళందరినీ చంపేయాలనుకున్నాడు. అయితే భూమి మొత్తం మీద ఇలా చూసినప్పుడు దేవుడు భూమి మీద ఆ తరంలో ఉన్న జనులందరూ చూసినప్పుడు అందరూ చెడిపోయి ఉన్నారు. చెడిపోయిన హృదయంతోనూ, చెడిపోయిన తలంపుతోనూ, చెడిపోయిన ఆలోచనతోనూ, చెడిపోయిన హృదయంతో ఉన్నారు. కానీ నోవాహు మాత్రము దేవుని దృష్టి యందు ఎలా ఉన్నాడు? కృప నొందిన వాడాయను. మరి ఆ జనరేషన్లో, ఆ తరంలో అందరూ చెడ్డవారుగా ఉన్నప్పుడు నోవాహు దేవుని దృష్టిలో ఎందుకు కృప నొందిన వాడయ్యాడు? అసలు నోవాహులో ఏం చేశాడు? నోవాహు ఏ విధంగా ఉండి
దేవుని దృష్టికి కృప పొందిన వాడయ్యాడు అనేది మనం ఒకసారి వాక్యము చదివి తెలుసుకుందాము. ఆదికాండము అధ్యాయము 6:9 నుంచి చూడండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరంలో నిందారహితుడునై ఉండేను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపెతును 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గము చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును అని ప్రభు చెప్పారు. ఇక్కడ చూడండి, నోవాహు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు భూమిని దేవుడు ఇలా చూసినప్పుడు అందరూ దేవుని మార్గమును దేవుని వదిలేసి, నీతి అనేది వదిలేసి అవినీతిగా ఉంటున్నారు. కానీ నోవాహు మాత్రము నోవాహు నీతిమంతుడుగా, నిందారహితుడుగా, దేవునితో నడిచిన వాడుగా, దేవుని మార్గంలో ఉంటూ దేవుని ప్రేమిస్తున్నాడు. చాలా స్పష్టంగా ఇక్కడ చూడండి, భూమి మీద చాలామంది ఉన్నారు, కానీ ఒకే ఒక నోవాహు దేవునితో నడవడము, దేవునిలాగా నీతిపరుడుగా జీవించడం, నీతిగా నిందారహితుడుగా ఉంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, భూమి మీద ఉన్న నోవాహు తరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను నాశనం చేస్తాను అనుకున్నాడు కదా. కానీ నోవాహు ఒక్కడే నీతిపరుడుగా ఉండి సోదోమ గోమోర మీద దేవుడు ప్రార్థనను ఆలకించి ఆ ప్రదేశాన్ని సర్వనాశనం చేయాలి అనుకున్నాడు. కానీ అక్కడ ఉన్న నీతిపరుడైన లోతును దేవుడు ఏం చేస్తాడు? రక్షించినట్టుగా ఒక్క నీతిపరుడిని కూడా దేవుడు ఏం మాత్రం కూడాను శిక్షించడు. ఎంతమంది తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడు, కానీ నీతిపరులను దేవుడు ఏ మాత్రం కూడాను శిక్షించడు. సోదోమ గోమర ప్రాంతాన్ని సర్వనాశనం చేసినప్పుడు నీతిపరుడైన నీతిమంతుడైన లోతును దేవుడు రక్షించినట్టు ఈ తరంలో ఉన్న నోవాహు తరంలో ఉన్న నోవాహు నీతిపరుడుగా దేవునితో నడుస్తున్నాడు. కాబట్టి నోవాహు మీద దేవుడు మహాకృప కలిగి ఉన్నాడు. నేను ఎలాగైనా సరే నోవాహును ఈ క్షణంలో కాపాడాలి అనుకున్నాడు. నోవాహును నేను కాపాడడానికి ప్రభు ఏం చేశాడో ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుడు తన కృపను ఏ విధంగా నోవాహు మీద చూపించాడో ఒక్కసారి మనం చాలా స్పష్టంగా చూద్దాము. ఆదికాండము అధ్యాయము 7 చూడండి. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నోవాహు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు నోవాహుకి ఏం చెప్పాడు? ఒక పడవను తయారు చేసుకొని ఆ పడవలో మీరు వెళ్ళండి. మీ పడవలో మీతో పాటు కూడాను మీకు కావాల్సిన ఆహారమును, భూమి మీద ఉన్న పవిత్రమైన ప్రతి ఒక్క జంతువులలో 2 ఆడది మగది వాటన్నిటిని తీసుకొని మీతో పాటు మీకు కావాల్సిన ఆహారాన్ని మొత్తాన్ని తీసుకొని పడవలో ఉంచి మీరు కూడా అందులో ప్రవేశించండి. ఇదిగో ఈ భూమి మీద ఉన్న సమస్త శరీరులను, సమస్త ప్రాణులను నా ఎదుట వీళ్ళందరూ బలాత్కారంతోనూ అపవిత్రమైన జీవితం జీవిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ నేను నాశనం చేయబోతున్నాను. వీళ్ళందరినీ నేను ఏ విధంగా నాశనం చేస్తాను అని చాలా స్పష్టంగా ప్రభు ఇక్కడ నోవాహుతో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా ప్రభు ఏం చెప్పారు అంటే, ఇక్కడ మనకి వీళ్ళందరినీ నేను నాశనం చేయబోతున్నానని చెప్పారు. ప్రభు వీరిని ఎలా నాశనం చేశాడో తెలుసా? చాలా చాలా భయంకరంగా నాశనం చేశాడు. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలో, అపవిత్ర జంతువులలో, పక్షులలో, నేలకు ప్రాకు వాటి అన్నిటినీ లోను మగది ఆడది జతలుగా ఓడలోను నోవాహు నొద్దకు చేరాను. ఆదికాండము 7:8 నుంచి 10 వరకు చూడండి. అయితే ఎప్పుడైతే మనకి నోవాహు వీటన్నిటి సమస్త ప్రాణులను తమలో ఉన్న ప్రతి ఒక్కరిని, తమ కుటుంబం వారినందరిని ఏం చేశాడు? పడవలోకి ఎక్కిచ్చేశాడు. తర్వాత మనకి 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. నోవాహు అప్పుడు వయసు ఎంత తెలుసా? 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున
మహా అగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విడబడెను. ఆకాశము తూములు విప్పబడెను. 40 పగులను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులను షేమును, హామును, యాపోతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. చాలా స్పష్టంగా చూడండి, ఇక్కడ తన కుటుంబం వారందరినీ కూడా, ఆ తరంలో ఉన్న ప్రతి ఒక్కరు నరులందరూ కూడా చూడండి, నోవాహు నోవాహు నీతి మంతుడుగా జీవించడం వల్ల తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అందరూ పడవలోకి వెళ్ళిపోయారు. తనతో పాటు సమస్త ఆహారము, సమస్త జీవులను, ప్రాణులందరినీ ఎక్కించుకున్నాడు. ఎప్పుడైతే ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు 7 దినములైన తర్వాత మహాప్రచండ వర్షాన్ని కురిపించాడు. 40 రోజులు పగలు రాత్రి వర్షం, 40 రోజులు వర్షాన్ని దేవుడు కురిపించాడు. తర్వాత ఏం జరిగిందో పరిశుద్ధ గ్రంథ వాక్యం నుంచి నేను చెప్తాను, వినండి. చూడండి, ఆదికాండం 7:18 నుంచి చూడండి. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబల్లి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచేను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబల్లేను గనుక పర్వతములు మునిగిపోయాను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేము చచ్చిపోయేది. పొడి నేల మీదనున్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రంలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రం మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబల్లేను. ఈ విధంగా దేవుడు చాలా స్పష్టంగా వాక్యం చూడు. ఆదికాండము అధ్యాయము 6-8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. దేవుని దృష్టికి నోవాహు ఆ తరం వారిలో అందరికంటే ఈయన నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఉండడం వల్ల 40 రోజులు, చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూడండి, మీరు ఇక్కడ నుంచి మీరు చాలా గ్రహించి నేర్చుకోవాలి. నోవాహు చుట్టూ ఏముంది? నోవాహు సముద్రం మీద నీళ్ళ మీద ప్రచండ వర్షం మీద 40 రోజులు ఉదయము రాత్రి వర్షం కురుస్తూనే ఉంది. చాలా పెద్ద ఎత్తున వర్షము, నీళ్లు ప్రచండంగా ఆయన చుట్టూ ఉన్నాయి. పడవలో నోవాహు ఉన్నాడు, నోవాహు కుటుంబం ఉంది. పడవ నీటి మీద తేలుతూ ఉంది. చుట్టూ వర్షము చూస్తే భయంకరమైన పరిస్థితిలో, భయంకరమైన శ్రమలో జీవిస్తున్నాడు. కానీ దేవుని కృప నోవాహు చుట్టూ ఆవరించే ఉంది. కానీ దేవుని కనికరము, దేవుని కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కటాక్షము నోవాహుకి ఆవరించి ఉంది. కాబట్టి ఆ దినమున దేవుడు నోవాహును రక్షించాడు. ఆయన నీతిమంతుడుగా ఉండడం వల్ల తాను, తన కుటుంబమును, తనతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను, భూమి మీద ఉన్న ప్రాణులను రక్షించుకున్నాడు. ఆయన జీవంతో ఉన్నాడు. ఆయన జీవంతో ఆ రోజు ఉండడం వల్లే మనం ఈరోజు ఆయన ద్వారా ఆయన వంశస్థులు మనం అందరం. కాబట్టి ఇక్కడ చూడండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యను. చాలా స్పష్టంగా ఇక్కడ చూడండి, దేవుడు దానియేలు మీదను, దావీదు మీదను, యోసేపు మీదను, యాకోబు మీదను, నోవాహు మీదను, లోతు మీద, వీళ్ళందరి మీద దేవుడు, అబ్రహాము మీదను దేవుడు కృప పొందినట్టుగా ప్రభు తన తరంలో నీతిమంతుడుగా దేవునితో నడిచిన దేవుని మార్గంలో ఉన్న ఈ నోవాహు మీద మహాకనికరం చూపించి నోవాహును రక్షించాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు చాలా స్పష్టంగా మనం ఒక మంచి విషయం చెప్తాం. దేవుని దృష్టిలో కృప మనం పొందడం ఎలా అంటే, ఎవరు పొందుకుంటారనే విషయం చూడండి. ఎవరి హృదయం అయితే దేవుని మార్గంలో నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో వారికి దేవుని కృప ఉంటుంది. ఎవరి హృదయం అయితే నేను తప్పు చేశాను, పాపం చేశాను అని పశ్చాత్తాపంతో జీవిస్తారో దేవుడు తన మీద కృపను చూపిస్తాడు. కాబట్టి ఈ 2 విషయాలు చాలా దినవృత్తాంత గ్రంథము 16:34 చూస్తే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. కీర్తనలు 31:16 చూడండి, నీ కృప చేత నన్ను రక్షింపుము. కీర్తనలు 32
చాలా స్పష్టంగా అందులో మనకి 32లో మనకి చాలా స్పష్టంగా మనం చూస్తే అందులో యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. ఇక్కడ చూడండి, ప్రభువును ఎవరైతే నమ్ముకుంటారో, నోవాహు దేవుని నమ్ముకొని ఉన్నాడు కాబట్టి ఆయన చుట్టూ కృప ఉండడం వల్ల ఆ ప్రచండ వర్షంలో ఆ సముద్రం మీద ఆ పడవ చుట్టూ 40 రోజులు 40 దినములు ఉదయం రాత్రి వర్షం వస్తున్నా కానీ ఆ పడవ ఏమాత్రము నాశనం అవ్వలేదు. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక టైటానిక్ షిప్ని మనం తీసుకుందాం. టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయి నాశనం అయిపోయింది. కానీ ఇక్కడ నోవాహు ఉన్న పడవలో చూడండి మీరు చాలా స్పష్టంగా ఉదయం రాత్రి ప్రచండ వర్షం వస్తుంది, కానీ ఆ పడవకి ఏమీ కాలేదు. ఎందుకు అంటే దేవుని కృప, దేవుని రక్షణ ఆ ఓడ చుట్టూ, ఆ నోవాహు చుట్టూ, నోవాహు కుటుంబం చుట్టూ కలిగి ఉంది. ఆ కృప ఆయనకి ఎందుకు వచ్చిందంటే నోవాహు దేవుని మార్గంలో జీవించాడు, నోవాహు దేవుని చిత్తమును ప్రేమించాడు, నోవాహు ప్రభువు వల్లే నీతిమంతుడుగా జీవించాడు. కాబట్టి ఆ కృపను, ఆ కరిక్రమను, ఆ దయను, ఆ క్షమను, ఆ రక్షణను పొందుకున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మన చుట్టూ కూడాను ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక్కసారి ఇక్కడ మనం చూసుకుంటే నోవాహు తన జీవితం, తన కాలంలో ఏ విధంగా అయితే ఆ మహా సముద్రం మీదను ప్రచండ వర్షం తన చుట్టూ ఉన్నప్పుడు ఆ పడవలో తన చుట్టూ ఆ వర్షము, ఆ ప్రచండ వర్షం, మహాశ్రమ, భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన ప్రాణాలతో ఉన్నప్పుడు, ఇప్పుడు మనం కూడాను ఈ పరిస్థితిలో మన చుట్టూ మహాభయంకరమైన వైరస్, కరోనా అనే ఒక వైరస్ మన చుట్టూ మహాభయంకరమైన మనల్ని ఆవరించి ఉంది. అయినా సరే మనం ఇప్పటికీ జీవంతో ఉన్నామంటే దానికి కారణము దేవుని కృప వలన మనం ఈరోజు ఈ క్షణం మనం జీవంతో, ప్రాణంతోనే ఉన్నాము. కాబట్టి దేవుని కృప మనతో ఉంది కాబట్టి మనకి ఏ మాత్రం కూడా ఏది ఎంత మాత్రము హాని చేయదు. కాబట్టి మీరు దేవుని మార్గంలోనూ నీతిమంతులుగా దేవుని ప్రేమిస్తూ జీవించండి. ఏదుని ఎంత మాత్రం మిమ్మల్ని హాని చేయదు. ఎందుకంటే దేవుని కృప మనకి తోడుగా ఉంది. చాలా స్పష్టంగా మీరు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి చూడండి. ఇక్కడ మనకి యోహాను రాసిన 1:16 చూస్తే ఆయన ద్వారా, ప్రభు ద్వారా మనము కృప వెంబడి కృపను మనము పొందుతున్నాము. అదే యోహానులో 1:17 చూడండి, కృపా సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగేను. ఈరోజు మనం ప్రాణాలతో ఈ భయంకరమైన పరిస్థితిలో, ఈ శ్రమలో, ఈ భయంకరమైన వాతావరణంలో మనం ఇంకా జీవంతో ఉన్నామంటే దానికి కారణము ప్రభు అయిన మన యేసుక్రీస్తు యొక్క కృప మనల్ని ఆవరించి ఉంది. కాబట్టి మనం ఇంకా ప్రాణాలతో మనం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి దేవునికి మనము కృతజ్ఞతగాను స్తోత్రము, దేవుని మార్గంలో మనం ఉండి దేవుని మనము ప్రేమించాలి. యోబు గ్రంథము 33:26 చూడండి, వాడు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల ఆయన వారిని కటాక్షించును. ఈ క్షణంలో మీరు ఈ భయంకరమైన పరిస్థితిలో దేవుణ్ణి బతిమాలుకొని దేవుని మార్గంలో ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా మన మీద కటాక్షమును, కనికరమును మనల్ని చూపిస్తాడు. సామెతలు 3:4 చూడండి, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. సామెతలు 8:35 చూడండి, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. సామెతలు 12:2 చూడండి, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. సత్పురుషుడికి మాత్రమే యెహోవా కటాక్షం చూపిస్తాడు. అదే నోవాహు నీతిమంతుడుగా దేవునితో నడిచాడు కాబట్టి ఆయన సత్పురుషుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ భయంకరమైన పరిస్థితిలో ప్రభు ఆయనను, ఆయన కుటుంబంను రక్షించాడు. కాబట్టి ఇక్కడ అపొస్తలులు 13:43 చూడండి, దేవుని కృప యందు మీరు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు దేవుడు మీ చుట్టూ, మనందరి చుట్టూ తన కృపను ఆవరించి ఉన్నాయి. కాబట్టి ఇదే కృప మీద మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎన్నో ఉన్నారు, దేవునితో నడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసంగా ఉంటున్నారు, వాక్యం చదువుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటున్నారో ప్రతిరోజు ప్రదక్షిణం ఇలానే ఉండండి. దేవుని కృప మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ ఆదివారం ఈ ఆరాధన కార్యక్రమంలో చివరిగా ఒక్కసారి ముఖ్యమైన విషయం మీకు చెప్తాను, వినండి. ప్రభు కృప మన పైన ఉంది, మనము దాన్ని పొందుకున్నాము. అందుకే ఇంకా మనం జీవంతో ఉన్నాం. ఇది మహాశ్రమకాలం, కానీ మన దేవుడు మనల్ని రక్షించగల సమర్థుడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద
ప్రార్థన చేస్తూ తగ్గింపుతో నీతిగా జీవించండి. ప్రభు మార్గంలో ప్రభుతో నడవండి. అదే మనకి జీవంను ఇస్తుంది. నోవహు నీతిమంతుడుగా జీవించి దేవుని దృష్టిలో కృప పొందడం వల్ల తనను తాను రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబమును రక్షించుకున్నట్టే మనం కూడాను ఈ భయంకరమైన పరిస్థితిలో దేవుని దృష్టిలో నీతిగా ఆయన మార్గంలో ఉండి ప్రభువు అనే యేసుక్రీస్తు ద్వారా, కృప ద్వారా, ప్రభు కనికరము ద్వారా మనము మన వారిని, మన ఇంటి వారిని, మన ప్రదేశం, మనకు కలిగిన ప్రతి ఒక్కటిని మనము రక్షించుకుందాము. ప్రభు కృప మనకి ఉంది కాబట్టి ఏది మిమ్మల్ని ఎంత మాత్రము హాని చేయదు. మీరు దేవుని మార్గంలో ఉంటే అదే మీకు కృపను కలిగిస్తుంది. కాబట్టి ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమంలో చివరిగా, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యను అనే ఈ వాక్యంకి నేను కొన్ని నిత్య జీవనంలో ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఈ ఉదాహరణలు చెప్పి ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఇక్కడ చూడండి, ఈ నిత్య జీవనంలో మనం భూమి మీద చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాము. మీ ఇంట్లో చూడండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే వారిని శిక్షించాలనుకుంటారు, కానీ తప్పు చేసిన వారిని గద్దిస్తారు. అయినా వారు తప్పు చేస్తున్నారనుకోండి, తప్పు చేయని వారిని ఏమీ అనరు, తప్పు చేసే వారిని ఏం చేస్తారు, ఖచ్చితంగా శిక్షిస్తారు. ఇంకొకటి, యజమాని దగ్గర చాలామంది పనివారు ఉన్నారనుకోండి, ఒక అధికారి కింద చాలామంది పనివారు ఉద్యోగం చేస్తున్నారనుకోండి, అప్పుడు ఆ యజమాని అధికారి ఏం చేస్తాడు, తప్పు చేసే వారిని ఖచ్చితంగా శిక్షిస్తాడు, తప్పు చేయని వారిని రక్షిస్తాడు. అలానే ఒక స్కూల్ కానీ, ఒక కాలేజ్ కానీ, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుందాము. అందులో లెక్చరర్, టీచర్స్ ఏం చేస్తారు, తప్పు చేసిన వారిని మాత్రమే పనిష్ చేస్తారు, తప్పు చేయని వారిని మాత్రము ఖచ్చితంగా రక్షిస్తారు. అదే ఏదైనా ఇంట్లో తీసుకుందాం, భార్య భర్తల మధ్య భర్త కానీ భార్య కానీ తప్పు, ఆ ఇద్దరిలో ఎవరైతే తప్పు చేస్తారో వారు శిక్షిస్తారు. ఎవరైతే తప్పు చేయలేదో వారిని ఖచ్చితంగా ఏం చేస్తారు, రక్షిస్తారు. అదే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఏదైనా ప్రదేశం కానీ తీసుకుంటే, ఆ ప్రాంతంలో పెద్దవారు ఒకరు ఉంటారు, ఒక నాయకులు ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్య అందరి మీద వచ్చినప్పుడు, ఒక ఇంటి మీద కానీ ఆ ప్రాంతం మీదకి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో తప్పు చేసిన వారిని శిక్షిస్తే వారిని శిక్షించమని అంటారు. కానీ అదే నీతిమంతులను శిక్షించమంటే పెద్దవారు ఎంత మాత్రం ఒప్పుకోకుండా ఆ నీతిమంతులను వారు రక్షిస్తారు. కాబట్టి వీటన్నిటి నుంచి మీరు గ్రహించి నేర్చుకోండి. దేవుడు ఎవరిని శిక్షిస్తాడు అంటే, ఎవరైతే తనను ప్రేమించకుండా, తన మార్గంలో జీవించకుండా, తనను ద్వేషిస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఎవరైతే ప్రభువును ప్రేమించి యథార్థంగా ప్రభు మార్గంలో నీతిమంతులుగా, నిందారహితులుగా, పవిత్రంగా జీవిస్తారో వారి చుట్టూ దేవుని కృప ఎల్లప్పుడూ ఆవరించి ఉంటుంది. వారిని ఏది కూడా ఎంత మాత్రం హాని చేయదు. కాబట్టి దేవుని కృప మీకు తోడుగా ఉంది. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. కాబట్టి భయపడకుండా దేవుని మార్గంలో జీవించండి. ఈ క్షణంలో మనం అందరం జీవంతో ఉన్నామంటే దానికి కారణం దేవుని కనికరంతోనే, దేవుని కృపతోనే ఉన్నాము. నోవహు మీద ఉన్న కనికరము, ఈ క్షణము ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా మనం జీవంతో ఉన్నామంటే అది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు గారి యొక్క కనికరంతోనూ కృపతోనే మనం ఇలా జీవంతో ఉన్నాము. మన కుటుంబం వారు కూడా జీవంతోనే ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవుని మార్గంలో ఉండండి. దేవుడే మనకు అన్నీ. కాబట్టి మన హృదయాన్ని దేవునికి మనం పూర్తిగా సమర్పించాలి. శ్రమ ఉన్నప్పుడు మాత్రం ఇప్పుడు మనం సమర్పించి, శ్రమ లేనప్పుడు మాత్రం ప్రభువుని విడిచి ఉండకండి. ఎందుకు అంటే నోవహు జీవితంలో చూడండి, ఆయన శ్రమ లేకపోయినా కానీ శ్రమ లేని ముందు కూడా దేవుని మార్గంలో ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు ఆయన నీతిగా ఉన్న ఏదైతే కాలం ఉందో అది శ్రమ నుంచి ఆయన్ని రక్షించింది. కాబట్టి ఈ శ్రమ కాలంలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి అంటే నీతిగా జీవించండి, ప్రభు మార్గంలో జీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఇంట్లో కానీ మీ ప్రాంతంలో నీతిమంతులుగా ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వారు ఉంటారు. వాళ్ళని గౌరవించండి, వారిని ప్రేమించండి. వారు దేవుని సేవకులు. దేవుడు వారి మీద, నీతిమంతుల మీద మహాకనికరం ఉంచాడు. వారిని దేవుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడు.
ఈ ఆరాధన కార్యక్రమంలో మనం చివరిగా ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన కార్యక్రమం మనం ముగించుకుందాము. తలలు వంచి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణంలో క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించము. రాజ్యము, బలం, మహిమ నీవై ఉన్నావు తండ్రి. ప్రభువా, మా దేవుడైన మా సృష్టికర్త ప్రభువా యేసయ్య, నోవహు తరంలో ప్రభువా అందరూ పాపం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మీ మాటకు ఏ మాత్రం కూడా లోబడకుండా ఉన్నప్పుడు ప్రభువా, మీరు వారితో వాదించకుండా మానేసి ప్రభువా, ఇక వీళ్ళందరినీ నాశనం చేయాలనుకొని మీరు మీ చిత్తంలో అనుకున్నారు తండ్రి. ఎందుకంటే వాళ్ళందరూ పూర్తిగా బలాత్కారంతో నిండి ఉన్నారు ప్రభు. శరీర కార్యం, అపవిత్రమైన కార్యం చేస్తున్నప్పుడు ప్రభు వారందరినీ మీరు నాశనం చేయాలనుకున్నారు. కానీ ప్రభు, నీతిమంతులుగా మీ మార్గంలోనూ సత్యంగా యథార్థంగా జీవించే వారిని మీరు రక్షించాలని గొప్ప తలంపు కలిగి ఉన్నారు ప్రభు. మీ హృదయం చూసి ప్రభు, మీ హృదయం చాలా మంచి హృదయం ప్రభు. నీతిమంతుడిని శిక్షించకూడదు అనే అంత న్యాయం గల దేవుడవు తండ్రి నువ్వు, మహాకనికరం గల దేవుడు తండ్రి నువ్వు. కాబట్టి మీ కృప నోవాహు మీద ఉండి నోవాహును రక్షించినట్టు ప్రభు, ఈ క్షణమున ప్రభు ఈ వాక్యం విని ఈ భూమి మీద ఉన్న ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి ప్రభు, ఈ వాక్యం చదువుతున్న ప్రతి ఒక్కరి ప్రభు, నీ మార్గంలోనూ జీవిస్తూ మిమ్మల్ని ప్రేమిస్తూ నీతిగాను ఉంటున్న ప్రతి ఒక్కరు, నిందారహితులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు రక్షించమని, వారి చుట్టూను, వారి కుటుంబం చుట్టూను, వారి ప్రదేశం చుట్టూను, వారి చుట్టూను ప్రభు నీ కనిక్రమను పెట్టి వారిని రక్షించమని, వారందరినీ కూడా మహాకనికరంతో రక్షించమని, కాపాడమని, వారందరినీ ఆదుకోమని, మీ అతి పరిశుద్ధమైన మహాశక్తివంతమైన వాడిగల శక్తి మాట కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను ఈ ఆదివార ఆరాధన కార్యక్రమంలో ప్రభువా సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. చివరిగా నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న పరిచర్య బోధ గురించి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి లింక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి చెప్పండి. తప్పక ప్రతిరోజు చూస్తున్నందుకు మీ కృతజ్ఞతలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మీకు ప్రభువు అయిన మన దేవుడు కృప మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, విశ్వాసంతోనూ ఓర్పుతోనూ జీవించండి. దేవుడు తన మహాకృపతో మిమ్మల్ని రక్షించునుగాక. ఆమేన్.